నిన్ను కనబడనియా ఓన్లీ పువ్వులే తీస్తా చూడండి. రేపు పండుగ సందర్భంగా మొత్తం పువ్వులు తీసుకొని వచ్చారు. సీతమ్మ పువ్వులు, అద్భుతమైన పువ్వులు. వర్షం వచ్చేటట్టుంది, తొందరగా వచ్చి కొనుక్కోరు అందరు. బంతి పువ్వులు, ఈ బతుకమ్మ పండుగ కోసము మంచిగా మన కోసం వీళ్ళు తీసుకొచ్చారు. మందవరం మార్కెట్లో మంచిగా ఉన్నారు. మీరు తొందరగా వచ్చి తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చే ప్రపోజల్ ఉన్నది. చాలా కష్టం వర్షం వస్తే కదమ్మా. ఇంత కష్టపడి మీరు తెచ్చినందుకు వర్షం వస్తే ఎట్లా, కొనకపోతే ఎట్లా చెప్పండి. మాట్లాడమ్మా, మాట్లాడు. కొనాలన్నా వద్దా? కొనాలమ్మా. అయితే ఈ తంగేడు పువ్వు చాలా తక్కువ దొరుకుతుంది. దొరకలే అమ్మ దగ్గర పోదాం. అమ్మ రకరకాల పూలు తీసుకొచ్చింది ఈ బతుకమ్మ పండుగ కోసము. అమ్మ చెప్పు, ఏది మొత్తం వందనా? మొత్తం కలిపి మంచిగా. తీసుకో తీసుకోవాలి అంతే, అట్టేనే కాదు తీసుకోవాలి. ఈ బతుకమ్మ పండుగకు అమ్మ మంచిగా పువ్వులన్నీ తీసుకొచ్చింది. అమ్మ మంచిగా సంతోషం. వర్షం వచ్చిందనుకో ఇక మనకు ఇబ్బంది అవుతుంది పువ్వులకు. మనం అట్లా ముందడు పోదాం. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. పదండి ఇక అసలైన మార్కెట్ అంటే ఎట్లుంటుందో చూసే పారి. బంతిపూలు చూడండి, తొందరగా వచ్చేయండి. మళ్ళీ వర్షం వచ్చిందనుకో పెద్ద బాధ అవుతుంది. కుప్ప మంచిగా ఉన్నది, తొందరగా వచ్చి తీసుకోరు. సీతాఫలాలు కూడా ఆహా ఎంత మంచిగా ఉన్నాయో. వచ్చేటప్పుడు మనం అట్లా వద్దాం, ముందు పోయేటప్పుడు ఇట్లా పోదాం. మునక పువ్వు ఉన్నది. వావ్ వావ్ వావ్, అటు ఇటు తిరిగి ఇక్కడ చూస్తే ఇవి గుమ్మడి పువ్వులు చూడండి. గుమ్మడి పువ్వు, తంగేడు పువ్వు, సీతమ్మ పువ్వులు చాలా పట్టుకొని వచ్చిందమ్మ. తొందరగా వచ్చి మీరు కొనుక్కోరు. అన్నా నువ్వు ఉంటావాడా? తీసుకుంటావా? ఆ పక్క పాన్ షాప్ ఆయన ఉన్నాడు కదా, ఆయన చెప్పు మెల్ల ఒక షట్టర్ తీసి నీకు తీసుకో. సీతమ్మ పువ్వులు, గునుక పువ్వులు అన్నీ బతుకమ్మ పండుగ సందర్భంగా మంచిగా తీసుకొని వచ్చిండ్రు. వచ్చి కొనండి.
మన మందమరి ప్రజల కోసం వీళ్ళు తీసుకొని వచ్చిండ్రు. ఇండియన్ ఆటో వస్తుంది మనకు. ఆటో బ్రదర్ వెళ్ళండి వెళ్ళండి. బతుకమ్మ పండుగ సందర్భంగా మందమరి మార్కెట్లో చూడండి పువ్వులు తీసుకొని వచ్చిండ్రు పక్క గ్రామాల నుండి. కొనాలే. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. బతుకమ్మ పండుగ సందర్భంగా మందమరి మార్కెట్లో చుట్టుపక్కల గ్రామాల నుండి పువ్వులు అంటే రకరకాల బంతి పువ్వులు తెచ్చిండ్రు, గుంక పువ్వులు తెచ్చిండ్రు, సీతాం పువ్వులు తెచ్చిండ్రు, అన్ని రకరకాల పువ్వులు తీసుకొని వచ్చిండ్రు. మన మన మందమరి ప్రజల కోసం వీళ్ళందరూ తీసుకొని వచ్చారు. ఒకవేళ వర్షం వచ్చే ప్రభుత్వం ఉండదు కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ తొందరగా వచ్చేసి ఈ పువ్వులు కొనుక్కోనండి, బతుకమ్మను పేర్చండి, సంతోషంగా ఆటలు ఆడండి. ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని నేను. సీతమ్మ పువ్వులన్నీ తీసుకొని వచ్చిండ్రు మన కోసమే. అదినా బంతి పూలు తీసుకొచ్చినావు. నా పనిదే, నేను తిరుగుతూనే ఉంటా. అబ్బా రండి బ్రదర్ రండి. వచ్చినావా? పట్టుకరా టీ. అవి ఆటోలు ఇల్లు వస్తాయిగా. వీళ్ళ సరే సరే మెల్లగా చూసుకుంటావు. అమ్మ చందనమే పూసినాము బతుకమ్మ నానిగా తల్లి బతుకమ్మ. రంగులు వేసుకోవాలి అమ్మ. ఇవి ఎవరి వేసుకుంటే రంగులు అంతేనా? లేక రంగులు వేసుకొచ్చి కొందరు పట్టుకొస్తారు కదా. అమ్మ మంచిగా మడ కోసం పట్టుకొని వచ్చింది. అవి ఏం పువ్వులు అమ్మ? నాకు తెలియదు. టేక్ పువ్వులు. ఓకే. సందడిగా ఉంది. ఇంకా అయితే మాత్రము ఘోరంగా ఉంటుంది. అంటే ఫుల్ పబ్లిక్ తోటి పరిశాన్ ఉంటుంది మందమరి మార్కెట్ మాది. అయితే ఇప్పుడు పబ్లిక్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ నేను టకటక వచ్చిన. మళ్ళీ ఒకవేళ వర్షం వచ్చింది అనుకో వేస్ట్ అవుతుంది. అంతే, తగ్గేదే లేదు. అమ్మ మంచిగా అన్ని రౌండ్ కట్టి పెడతాను. ఫటాఫట్ తొందరగా వచ్చి తీసుకుంటే అయిపోతుంది ఒక పని. అంతేనమ్మా? అంతే. బ్రదర్ తీస్తానా. ఆ చామంతి పూలు మంచిగా హైలైట్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. 2 సంచులలో మంచిగా పెట్టినావు అన్న. కానీ ఇవి తొందరగా ఉంచిపోతాయి కా అన్న. అయ్యో ఇంకా దేవాల నువ్వు గీ తక్కువ అయితే ఇట్లా అంటే ఎన్ని చోటుకి వచ్చినావు అన్న? మనకి వెళ్ళాయి కాబట్టి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి తెప్పించారా? మీరు ఉండేది పాత బెల్ల. ఓకే సంతోషం అన్న. అదే నాకు తెలిసి అయితే ఇవి తొందరగా ఒడిచిపోతాయి. ఎందుకంటే చూడంగానే చెమ్మక్ మనం ఇట్లా పోయి అన్నా నమస్తే ఇట్లా పోయి మనం అట్లా వద్దాం. ఓకే. బంతి పువ్వులు, సీతమ్మ పువ్వు హైలైట్. చెటాకు 60 రూపాయలు.
స్కూటీ వచ్చింది అయితే బండి పట్టుకుపోయిన మార్కెట్లోకి వెళ్ళామని. గుమ్మడి పూలు చూడుర్రి తక్కువగా ఉన్నాయి మార్కెట్ మొత్తంలో. నేను తిరుగుతాను కాబట్టి చెప్తున్నా, తక్కువ ఉన్నాయి. వచ్చి తీసుకోరు. గౌరమ్మకు పెడతారు కదా అమ్మా, గౌరమ్మకు పెడతారు కదా అమ్మా. నేను ఇంపార్టెంట్ మరి, అంతటా ఎక్కడ పడితే అక్కడ లేవు కదా ఇవి మరి. కాదమ్మా, ఇప్పుడు ఇవి వేరే వేరే కాడ లేవు, తక్కువ ఉన్నాయి. ఒక్క కాడ కనబడ్డాయి, మళ్ళీ నీ దగ్గర కనబడతాయి. ఇటు ముందడు పోతానా, అటుకి నువ్వేమో చూద్దాం. కట్టమ్మ మంచిగా కట్టు, టకటక పబ్లిక్ వచ్చి కొంటారు ఇప్పుడు బతుకమ్మ. ఒక్కరోజు సంవత్సరానికి అందరు కూడా వెనక ముందు కాకుండా వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత పెట్టి కొనుర్రి. ఇవాళ ఒక్కరోజు మాత్రం మీరు వెనక ముందు కావద్దు, బేరాలు ఆడకూర్రి దయచేసి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి మన కోసం తయారు చేస్తారు. వాళ్ళు గట్టిగా కాదు. ఇక బుడంకాయలు కూడా తెచ్చింది అమ్మ, బుడంకాయలు. అవి దొరికాయి, అవసరమే అవి దొరికాయి. అవి డైరెక్ట్ తినచ్చా? డైరెక్ట్ కొనుక్కొని తినచ్చా? అమ్మా అన్నా నమస్తే. ఏంది అన్నీ పెట్టకుండా రెడీ అయినా? వర్షం వస్తా అని ఈయన ఎటువేండు? ఇలా ఒక్కనే ఉన్నావుగా. వర్షం వస్తా అని మొత్తం తీసుకున్నాం ముందే. అమ్మ చందనమే పూసినాము. ఇప్పుడు దుర్గమ్మ కదా అంతా. సో ఆహా, ఈ మార్కెట్లో అయితే ఇది నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ మార్కెట్లో తిరుగుతా అంటే అసలు టైం ఏర్పడది. ఈ పండుగ సందర్భంగా అందరూ రకరకాల పువ్వులు తీసుకొచ్చారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీరు ఏం చేస్తారంటే వచ్చేసి పూల గడ బేరాలు ఆడద్దు దయచేసి. వాళ్ళు ఒకటే రోజు కదా, ఇచ్చేయండి వాళ్ళకి, ఏం కాదు. సంతోషంగా వాళ్ళు ఎంత అడిగితే అంత మీరు సంతోషంగా ఇచ్చేయండి. బతుకమ్మని పేర్చండి, హ్యాపీగా బతుకమ్మని ఆడుకోండి. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. రెండో ఛానల్ మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఫాలో అవ్వండి. ఇంకా అన్నా నమస్తే. తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. సీతమ్మ పువ్వులు, సీతమ్మ అన్నీ తయారు చేసి పెడతారు మన కోసమే కష్టపడి. మీరు తొందరపడి ధరలు తక్కువ ఏమని అడగకూరి వీళ్ళని. ఇయ్యూరి ఇవ్వాలి ఒక్కరోజు పైసలు, ఏం కాదు. అమ్మ చందనమే పూసిన ఏదో లోడ్ దించిండు అన్న, హైలైట్ ఉన్నాయి. పో ఏ రకంగా ఉండేది మొత్తం. బ్రదర్ ఇవి బాగానే స్టాక్ తెప్పించినట్టు ఉన్నాగా. మందమరి ప్రజల కోసమా? ప్రజల కోసం తెప్పిస్తాం. ఎక్కడి నుంచి? మహారాష్ట్ర నుంచి. ఇవి మహారాష్ట్ర తెప్పించినా అన్న? నేను ఈ ఇళ్ళలో మనం ఇంటికాడ తోటల్లో పండించారు అనుకున్నా. పండించినవి ఉన్నాయి కానీ ఇప్పుడు మహారాష్ట్ర తోటల నుంచి గుత్త పట్టుకొచ్చారా అన్న? మీరు ఉండేది ఇక్కడ? లోకల్ మందమరేనా? ఓకే అన్న. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఓకేనా? మంచిగా ఈజీగా అయిపోతాయి. వాతావరణం సహకరించాలి మెయిన్. ఇది తంగేడు పువ్వు చాలా బతుకమ్మ అంటేనే తంగేడు పువ్వే. మనం అట్లకెళ్ళొద్దాం, ఇట్లకెళ్ళిపోయి అట్లకెళ్ళొద్దాం. అమ్మ చందనమే పూసినాము. మార్కెట్ మందమరి మార్కెట్లో బతుకమ్మ పండుగ సందర్భంగా పువ్వులు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఫుల్గా తెచ్చిండ్రు. మంచిగా కొని బతుకమ్మని పేర్చుకొని హ్యాపీగా ఆడుకోండి. యూట్యూబ్ ఛానల్ నాది మందమరి కాశీపేట స్వామి. నా ఇంటి పేరు కాశీపేట, నా పేరు స్వామి. కాశీపేట స్వామి యూట్యూబే. మన మందమరి మార్కెట్లో ఈ విధంగా పువ్వులు కనబడతాయని నేను లోకానికి చూపెడతాను. మన గర్వకారణం మందమరి కదనా? అది అవును. ఈ బతుకమ్మ తెలంగాణకే
అవు వాస్తవం. ఫస్ట్ ఇది గట్టిగా చెప్పుకోవాల్సింది బతుకమ్మే తెలంగాణలో. చెప్పండి ఏమంటావు? బతుకునిచ్చే బతుకమ్మ తల్లి. బతుకునిచ్చే బతుకమ్మ తల్లి నిజమే. అయితే మన తెలంగాణ అంటేనే ఈ బతుకమ్మ ఫస్ట్. బతుకమ్మ తెలంగాణ తల్లి అంటేనే బతుకమ్మ. చాలా సంబరంగా మంచిగా ఆడుతారు. 99% మన తెలంగాణలో బతుకమ్మ మాట పెద్దది. నిజమే. 9 రోజులు నవరాత్రులు ఆడుకొని 9వ రోజు ఆ దుర్గమ్మ తల్లి గంగమ్మ మధ్యలో కలుపుతారు. సంతోషం. 9 నాడు. రైట్ అన్న. ఓకే. తంగేడు పువ్వులు స్కానర్ కూడా రెడీగా ఉంది. మీరు బీరం ఆడకుండా స్కానర్ కొట్టురు. పైసలు 10 రూపాయలు అంటే 10 కొట్టురు. అయ్యో ఇయ్యో అనకూరు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి కష్టపడి వచ్చిండ్రు. ఏమంటావమ్మా? చెప్పమ్మా. అవునా? సరే అమ్మ పని చేస్తుంది. చెయ్యాలి మంచిగా, మన కోసమే కదా. పువ్వులన్నీ సిద్ధం చేస్తుంది అమ్మ. ఎక్కడ నమస్తే. వచ్చినా కూర్చో. పువ్వులు బట్ట తెచ్చిరుగా. ఏమేమి పట్టుకొచ్చినావునా? కొనడానికి వచ్చినా? తీసుకోవాలి. కొనుగా కొను. ఏ పిల్లలు వాళ్ళు సిగ్గుపడతారు వాళ్ళు. అమ్మ చందనమే పూసినాము ఆ దుర్గమ్మ తల్లికి. రేపు కూడా వస్తా. మళ్ళీ వర్షం వచ్చింది అనుకో, నేను రాలేను ఇది పట్టుకొని. అందుకని ఇప్పుడు వచ్చిన. వర్షం వస్తే ఎట్లా ఫీల్ అవుతుంది కదా అన్న. నా కెమెరా మొత్తం కదా. చూడండి గుంక పూలు ఫుల్ తెచ్చింది అమ్మ. వచ్చాడు ఉంది ఇక్కడ. సీతమ్మ పూలు మాత్రం తక్కువ తెచ్చింది అమ్మ. సీతమ్మ పూలు తక్కువ తెచ్చినావు అమ్మ. ఎందుకో లేవా? అమ్మో, అయితే ఈ కష్టమే ఈసారి బతుకమ్మ. పూలు ఎవరైతే తొందరగా వస్తారో వాళ్ళకే దొరుకుతాయి. ఇక మీ ఇష్టం. నేనైతే చెప్తాను మీకు. అబ్బో, అమ్మ చాలా కష్టపడుతుంది. అమ్మ సీతమ్మ పూలు తీసుకొని వచ్చింది మన కోసమే. అవా తల్లి, ఈ బతుకమ్మ పండుగ అందరు నేను ఎప్పుడు కనబడతానే ఉంటాను నీకు. కనబడతావు. కనబడితే ఏమవుతుంది? ఒకటి దొంగతనం చేయద్దు. ఏమంటావు? అది లెక్క. ఇంత కష్టపడే అమ్మ చూడండి మన కోసం బంతి ఆ బతుకమ్మ పండుగ కోసం పువ్వులు తీసుకొని వచ్చింది. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది వచ్చేసి మందమరి సినిమా. రైట్ అన్న బ్రదర్. సూపర్. వర్షం వచ్చినా కూడా ఏం కాదన్నట్టు రెడీగా వచ్చేసిండు అన్న. సో ఇవన్నీ ఇంకా సిద్ధం చేస్తాను అమ్మ. ఎందుకంటే వాటిని ఆకులు అవన్నీ తీసేసి డైరెక్ట్ పువ్వులే అన్నట్టుగా అట్లా సిద్ధంగా ఉంచుతుంది మన కోసమే ఈ అమ్మ. ఈ బతుకమ్మ పండుగ అందరు పూలు తీసుకొని సంతోషంగా ఆడుకోవాలని చాలామంది పూలు తీసుకొని పక్క గ్రామాలకు వెళ్ళి వచ్చారు మన మందవారికి. సో వీళ్ళందరికీ ఈ కాశీపేట స్వామి వందనాలు చెప్తాను. ఎందుకు? నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని కాబట్టి ఫాలో అవ్వండి. అమ్మ చందనమే పూసినాము ఆ దుర్గమ్మ తల్లి. ఇప్పుడే మంచిగా ఇలా 7వ రోజు అనుకుంటా. దుర్గమ్మ తల్లి బంతి పువ్వులు, రోజ్ పువ్వులు అన్నీ ఉన్నాయి. మంచిగా వచ్చి కొనుక్కోర్రిగా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. చూడండి యూట్యూబ్ ఛానల్. హలో నమస్తే. అందరిని మంచిగా తీస్తా. మనం మందవాళ్ళు కదా, అందుకే సెంటిమెంట్ ఉన్నాయి నాకు కదా అన్న. అన్న సరే అన్న. అమ్మ చందనమే పూసినాము సంతోషంగా సంబరంగా పూలు కొంటారు. చూడండి మంచిగా తీస్తాను నేను.
మాట్లాడిపిస్తా కొంచెం ఇంకొక రౌండ్ తిరుగుతా. అరే అమ్మా వచ్చినావా? మొన్న వచ్చింది అమ్మ, ఇవాళ కూడా వచ్చింది మళ్ళా. అన్న వచ్చినావా? అసలైన కథ ఇప్పుడే ఉంది. అత్తది ఇవాళ మళ్ళీ రేపు వర్షం ఉంటుందో ఎందుకని ఆల్రెడీ ముందే వచ్చేస్తాను. టైం 4 అవుతుందా టైం? ఏం కాదు. ఓకే, ఏమేమి తీసుకొచ్చినావు అన్న? తక్కువ తీసుకొచ్చినావు మరి, సరిపోదు చూడు, ఎందుకంటే హెవీ పబ్లిక్ వస్తారు. రైట్ అన్న. నాకు చెయ్యి నొస్తుంది. ఏం సంగతి? పెద్ద మనిషి మంచిగా అక్కడ ఆపి లాగా అడుగు, తాగుతారు వాళ్ళు. నమస్తే అమ్మా. మందమరి మార్కెట్లో అటు కూరగాయలు, ఇటు బతుకమ్మ కోసం పువ్వులు. ఏమంటావమ్మా? నేను తెలంగాణ యూట్యూబర్, కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి యూట్యూబ్లో. అమ్మా ఎవరు? ఇక మనం కష్టం మనం చేసుకొని బతకాలమ్మా. మంచిది, వెరీ గుడ్. అది అట్లుండాలి, ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఉండాలి. పని చేసుకోవాలి, బతకాలి. అంతేగాని అవ్వతాయి ఇవ్వతాయి, ఆఫర్లు వస్తాయి ఈఫర్లు వస్తాయి కాదు. ఈ బతుకమ్మకు ఎవరు కూడా బేరాలు ఆడొద్దు. పువ్వులు కొనుక్కొని సంతోషంగా వాళ్ళకు హ్యాపీగా ఉంచండి. నాకు చైన్ వస్తుంది ఫస్ట్. ఇది ఇక్కడ తోటి నేను విన్నామా, ఇంత తక్కువ తీసుకొచ్చినావు. అందరు పెద్ద పెద్దగా తీసుకొస్తే ఉన్నాయా? మంచిది. బాబు నీదా? అరే ఎక్కడా? హలో నమస్కార్. ఈ తెలంగాణ యూట్యూబరు దాదాపు మీ అందరికి తెలుసు. ఎందుకు? నేను ఆల్రెడీ మీ అందరికి ఎందుకు తెలుసు అన్న? నమస్తే. 2 ఛానల్స్ ఉన్నాయి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. యూట్యూబ్లో ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.